డిసెంబర్ 25వ తారీఖు క్రిస్మస్ కదా. ఇవాళ క్రిస్మస్ పండగ కూడా మనతో పాటు వాళ్ళు కూడా పండగ చేసుకుంటూ ఉండేటటువంటి ఆ క్రిస్టియన్ సోదరులందరికీ కూడా మంచి జరగాలి, వాళ్ళకి ఈ మనతో పాటు కలిసి చక్కగా ఉండగలిగేటటువంటి ఒక అవకాశం, ఒక వ్యవస్థ వాళ్ళకి చక్కగా భగవంతుడు ప్రసాదించాలి అని మనం ప్రార్థన చేసుకుందాం. సాధారణంగా ఈ దేశం, మన భారతదేశం అన్ని జాతులకి, అన్ని కులాలకి, అన్ని మతాలకి, అన్ని వర్గాలకి, అన్ని వర్ణాలకి ఎవ్వరికీ లేదని లేకుండా పుష్పక విమానంలాగా చోటిచ్చినటువంటి దేశం ఇది. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో, చరిత్ర కాలం నుంచి కూడా అట్లా అందరినీ ఆదరించినటువంటి మాతృదేశం ఇది. పిల్లలు ఎలాంటి వాళ్ళైనా అందరినీ కూడా అమ్మ ఆదరిస్తుంది, తన ఒడిలో చేర్చుకుంటుంది. ఆ చేర్చుకున్న తర్వాత పిల్లలంతా కలిసి మెలిసి ఉండాలి అని కోరుకుంటుంది. ఒకరినొకరు జబర్దస్తి చేసి ఒకరినొకరు అణిచే ప్రయత్నం చేయకుండా అందరూ కలిసి మెలిసి ఉండాలి అని కోరుకుంటుంది. కానీ మనకి చరిత్రలో అప్పుడప్పుడు సన్నివేశాలు కనిపిస్తాయి. అట్లా కోరుకున్నప్పటికీ కూడా ఒకనాడు బలి ఇంద్రుణ్ణి అణిచే ప్రయత్నం చేశాడు. సరే, దానికోసం మళ్ళీ భగవంతుడు రావాల్సి వచ్చింది. ఈ భూమి, ముఖ్యంగా మన భారత భూమి అందరినీ కూడా సమానంగా ఆదరించింది. చక్కగా అందరూ కలిసిమెలిసి ఉండండి, అందరూ సుఖంగా ఉండండి అది చెప్పింది. ఒకరినొకరు ఆక్రమించుకునే ప్రయత్నం చేయకండి, ఒకరినొకరు అణుచుకునే ప్రయత్నం చేయకండి, ఒకరినొకరు చులకన చేసుకునే ప్రయత్నం చేయకండి. జీసస్ పుట్టినప్పుడు అరేబియన్ రాజులు ముగ్గురు చేరారు అక్కడ. ఆ చంటి బిడ్డను చూచి చాలా ఆనందించి తిరిగి వెనుకకు వచ్చే సమయం లోపల ఒక రాజు మేరీతో చెప్పాడు, అమ్మా, నీ గర్భమునందు భగవంతుని ప్రేమించేటువంటి వాడు పుట్టాడు అన్నాడు. అతను చెప్పి తిరిగి వెళ్లే సమయంలో రెండవ రాజు వచ్చాడు, అమ్మా మేరీ, నీ గర్భములో పుట్టినటువంటి కుమారుణ్ణి భగవంతుడు ప్రేమిస్తాడు, భగవంతుడి చేత ప్రేమింపబడేటువంటి కుమారుడు నీకు జన్మించినాడు అని చెప్పాడు. మూడవ రాజు వచ్చి, అమ్మా మేరీ, భగవంతుడు వేరు, నీ కుమారుడు వేరు కాదు, ఇరువురు ఒక్కటే అనేటువంటి సందేశాన్ని ఇచ్చి వెళ్ళాడు. ఈ మూడింటి యొక్క అంతరార్థాన్ని గుర్తించి వర్తించినప్పుడు సత్యమనేటువంటిది మనకు సుస్పష్టంగా గోచరం అవుతుంది. భగవంతుని ప్రేమించేటువంటి యొక్క మానవుడు మెస్సెంజర్, భగవంతుడి చేత ప్రేమింపబడేటువంటి వాడు సన్ ఆఫ్ గాడ్. ఏకత్వాన్ని గుర్తించినటువంటి మానవుడు తండ్రి కుమారుడు ఒక్కటైనటువంటి వాడు. దీనిని మెస్సెంజర్ ఆఫ్ గాడ్, సన్ ఆఫ్ గాడ్, ఫాదర్ అండ్ సన్ ఆర్ వన్ అనేటువంటి మూడు భాగములుగా విభజించి పెట్టారు.